రాజమహేంద్రవరంలో దళిత క్రైస్తవులను ఎస్సీలో చేర్చాలని చెప్పి దళిత క్రైస్తవులందరూ కలిసి మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు కూడా అటెండ్ అయ్యారు. ఆయనతో పాటుగా నేను, నాతో పాటు ఉన్నటువంటి సోదరులు రెవరెండ్ నోవా గారు, అలాగనే ప్రవీణ్ గారు, అలాగే మా సోదరులందరూ కూడా నాతో పాటు పాల్గొనడం జరిగింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఎస్సీలు క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదని ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు, ప్రజా సంఘాలు అన్ని కూడా స్పందించడం, ముఖ్యంగా మందకృష్ణ మాదిగ ఆయన స్పందించి ఇది చాలా దుర్మార్గం అని స్పందించి ఆయన ఒకటే చెప్పాడు, ఎస్సీలు అంటే మాలా మాదిగ 59 కులాలు, వీరు దళిత క్రైస్తవులుగా కొనసాగుతున్నారంటే కారణం ఈ దేశంలో వివక్ష ఉండటం వల్ల, గుడికి బడికి తీసుకురాకపోవడం వల్ల ఈ యొక్క వివక్ష రావడం జరిగింది. దానికోసం ప్రత్యామ్నాయంగా దళితులు అందరూ కూడా క్రైస్తవ మతం తీసుకోవటం, క్రైస్తవ చర్చిలకు వెళ్ళటం జరుగుతూ ఉంది అని చెప్పి, గతంలో దళితుల్లో మాలామాదికి కొంత వైర్యం ఉంది, అయినా ఇది అందరి సమస్య కాబట్టి నేను స్పందించాను కాబట్టి మిగిలిన మిగతా కులాలన్నీ కూడా దీంట్లో భాగస్వాములే, పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం. దాంట్లో ముఖ్యంగా నేను, నాతో పాటు నోవా గారు, అలాగనే మా సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇది ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టు. వర్గీకరణ విషయంలో అయితే మాకు వ్యతిరేకంగా మాట్లాడేవారు, కానీ ఈ విషయం అనేది దళిత క్రైస్తవులు అంటే మాలామాదిగలు 59 కులాలు ఉన్నాయి కాబట్టి వీరందరికి కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము కూడా మమ్మల్ని కూడా భాగస్వామ్యం కావాలని అడగటం, దాన్ని నేను స్వాగతిస్తూ ముందుగానే భీమవరంలో నేను మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ దేశంలో వివక్షత, అంటరానితనం, అస్పృశ్యత ఉన్న టైంలో ఈ దేశంలో ఉన్నటువంటి మనువాదులు ముఖ్యంగా ఊర్లో ఉన్నటువంటి గుడికి కానీ బడికి రానివ్వకపోవడం వల్ల మేమందరం కూడా చాలా ఇబ్బందులు పడి ప్రత్యామ్నాయంగా క్రైస్తవ మతం అనేది ఈ దేశంలో రావడం, అక్కడ ఫ్రీగా మేము ఒక చర్చికి ఏర్పాటు చేసుకుని మేమందరం కూడా కులాలు అనే ఫీలింగ్ లేకోకుండా మేమందరం ఒకటే అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుని పూజించడం జరుగుతూ ఉంది.